ఇప్పుడుండే ప్రజెంట్ సిట్యుయేషన్‌లో ఆస్తులు లేకపోయినా మళ్ళా వెంటనే సంపాదించుకోవాలి గానీ, హెయిర్ పోతే మటుకు తొందరగా తీసుకొచ్చుకోలేకపోతున్నాము. హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అని ఇలాంటివన్నీ ఆర్టిఫిషియల్ వాటి కోసం వెళ్ళాల్సొస్తుంది. అలా కాకుండా ఉన్నప్పుడే ఉన్న 4 ఎంటికలకి జాగ్రత్త పడాలని చెప్పి నేనైతే ఇప్పుడు హెయిర్ షాంపూ అయితే చేస్తున్నాను. లాంగ్ వీడియో అయితే పెట్టాను. లింక్ కింద పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్లి చెక్ చేసి రండి. అలాగే నా వీడియోని ఇస్తే మటుకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. షాంపూ అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. షాంపూ అనంగానే షాంపూ ఉన్నట్టుగానే ఉంటదనుకోవద్దు. లిక్విడ్ బేస్‌లోనే ఉంటదండి. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఆర్గానిక్‌గా చేయటం వల్ల అనుకుంటా స్మెల్ కానీ ఏదైనా సరే మంచిగా ఉంది. కొంతమందికి హెయిర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి అది ఇంకా మంచిగా అయితే యూజ్ అవుతది. ఈ షాంపూ చేసి నేనంతా చెయ్యి కడుక్కొని చూస్తే చెయ్యి కూడా అంత బ్లాకిష్‌గా మారిపోయిందండి. మీరు వీడియోలో చూడొచ్చు లాస్ట్‌లో నా చెయ్యి ఎంత బ్లాక్‌గా ఉంది. న్యాచురల్ కలర్ అయితే వచ్చిందండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ షాంపూ ఎంత యూజ్‌గా ఉంటదో. ఒక్క షాంపూయే కాదండి, హెయిర్ కండిషనర్‌గా కూడా మంచిగా పనిచేస్తది. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నేను వాడటం కూడా ఒక 1 వీక్ పెట్టి అయితే నేను వాడుతున్న. రిజల్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే జుట్టు అంతా స్మూత్‌గా భలే ఉంది స్ట్రక్చర్ అనేది. ఇక్కడ మనం వాడిన ఆర్గానిక్‌వే కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు.